గతంలో నుంచి మనం సురుచి ఫుడ్స్ అంటే మేము వ్యాపారంతో పాటు కొద్దిగా సమాజ సేవలో కూడా ఉంటున్నాం అన్న సంగతి మీ అందరికీ తెలిసే. కాకపోతే ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించవలసిన అవసరం ఉంది. మేము ఇలాగా మన విజయవాడలో విపత్తు జరిగిందని తెలిసిన వెంటనే ఇమీడియట్గా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఒక రోజులో మేము ఎంత అయితే చేయగలమో అంత ప్రొడక్షన్ కూడా విజయవాడ పంపించడం జరిగింది. కాకపోతే మాకు బేకరీలో పెద్దగా మాకు ప్రొడక్షన్ కెపాసిటీ లేదు, కానీ స్వీట్స్ ఏమో మాకు పంచడానికి పనికిరావు ఇలాంటి సందర్భాల్లో. అందుకని బేకరీలో మేము ఒక రోజంతా కష్టపడితే ఒక 2000 బ్రెడ్లో ఒక 1000 క్రీమ్ బన్స్ తయారు చేయగలిగాం. అవే మన విజయవాడ పంపిస్తే అక్కడ కాకినాడ ఎమ్మెల్యే గారు వర్మ కొండబాబు గారి చేతుల మీదుగా అక్కడ బాధితులకి అందరికీ పంచడం జరిగింది. కానీ ఆ ఒక్కటే సరిపోదనే ఉద్దేశంతో మరొకటి ఏదైనా బాగా చేయాలనే సంకల్పించినప్పుడు గతంలో మేము కేరళలో జరిగిన విపత్తుకి ఇలాగే ఒకరోజు సేల్ డొనేట్ చేయడం జరిగింది. సేమ్ అదేవిధంగా ఈసారి కూడా చేద్దాం అనుకుని అందరికీ చెప్పడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా మేము ప్రయత్నాలు కూడా చేస్తున్నాము. అంటే అన్ని విధాల అన్ని మీడియాలోని కూడా సోషల్ మీడియాలోని అన్ని మాధ్యమాల ద్వారా ప్రజల్ని ప్రోత్సహించి ఈ ఆదివారం రోజు జరగబడే సేల్ని కొంచెం ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో మేము ప్రోత్సహించడం జరుగుతుంది. ఇంచుమించుగా మాకు ఒక 10 నుంచి 15 లక్షల రూపాయలు ఒక రోజుకి సీజన్ అన్ సీజన్ బట్టి సేల్ ఉంటుంది అన్ని బ్రాంచ్లో కలిపి. ఇది ఎందుకంటే ఒక 25 లక్షల కంటే ఎక్కువే రావాలి ఆ రోజు అనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. దీంట్లో వచ్చిన సేల్ మొత్తంలో అన్నీ కూడా అమ్మకం జరిగిన తర్వాతే మనం ఇవ్వాలి కాబట్టి హాట్లకు 12.5%, స్వీట్లకు 5% సేల్ ట్యాక్స్ పోతుంది. అది పోను మిగతా మొత్తం అంతా కూడా గవర్నమెంట్కి, అది కూడా పరోక్షంగా గవర్నమెంట్కి వెళ్తుంది. కాబట్టి ఈ అమౌంట్ మొత్తం సోమవారం నాడు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడానికి మేము నిర్ణయించాం. దీనికి మీడియా మిత్రులందరి సహకారం నాకు కావాలి. దయచేసి ఈ విషయాన్ని ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్ళి అందరూ వచ్చి కొంచెం ఇద్దాం అనుకున్న వాళ్ళు కూడా వారి బడ్జెట్ గురించి ఆలోచించుకుని మనం చేయలేమని ఆగిపోయే టైంలో మీరు సరదాగా స్వీట్లు కొనుక్కోండి, ఎవరికైనా పంచండి, లేదంటే ఇంట్లో వాడుకోండి. మీరు రెగ్యులర్గా మీరు కొనే మీ షాపే అక్కడే మీరు కొనుక్కుంటే మీ పర్చేజే ఆ రోజు మీ సొసైటీకి ఇచ్చిన విరాళం అవుతుంది. అంచేత దయచేసి మీడియా ద్వారా అందరికీ ప్రజలందరికీ విన్నపం, దయచేసి ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సురుచి ఫుడ్స్ 7 బ్రాంచులు, అంటే రాజమండ్రిలో 2 బ్రాంచులు ఉన్నాయి, మాకు కాకినాడలో 3 బ్రాంచులు ఉన్నాయి, తాపేశ్వరం మండపేట కలిపి 7 బ్రాంచుల్లోనూ కూడా అధికంగా కొనుగోలు చేసి మనం అధికంగా ఈ వరద బాధితులను ఆదుకునే విధంగా మీ అందరి సహకారం కోరుకుంటున్నానండి. నమస్కారం.